స్థానిక గ్రామీణ నాటుకోళ్లు లేదా పిల్లలకు సంబంధించిన ప్రధాన సవాళ్లు ఇవి. 1. పరిమిత లభ్యత. నాణ్యమైన స్థానిక కోళ్లు లేదా ఒక రోజు లేదా నెల వయసు పిల్లలు సులభంగా నిరంతరంగా అందుబాటులో ఉండవు. ఉత్పత్తి సాధారణంగా చిన్న స్థాయిలో మరియు సమన్వయం లేకుండా జరుగుతుంది. దీనివల్ల కొరతలు లేదా అస్థిరమైన పరిమిత సరఫరా ఏర్పడుతుంది. ఫలితంగా విస్తరణ లేదా ఉత్పత్తి పెంపు కష్టమవుతుంది మరియు నష్టాల తర్వాత తిరిగి స్టాక్ నింపడం లేదా కార్యకలాపాలు పునఃప్రారంభించడం ఆలస్యమవుతుంది. 2. సరైన సమూహ రోగనిరోధక శక్తి లేమి. స్థానిక కోళ్లను సాధారణంగా బయోసెక్యూరిటీ చర్యలు లేదా క్రమబద్ధమైన టీకా కార్యక్రమాలు లేకుండా పెంచుతారు. సరైన బయోసెక్యూరిటీ మరియు సమన్వయపూర్వక రోగనిరోధక చర్యలు లేకపోవడంతో పక్షులు సాధారణ సంక్రమణ రోగాలకు సులభంగా గురవుతాయి. దీనివల్ల తరచుగా వ్యాధి ప్రబలడం, అధిక మరణాలు, మొత్తం గుంపు పనితీరు తగ్గడం లేదా వ్యాపారం పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.